టీమిండియా క్రికెటర్లు, టీమిండియా మేనేజ్మెంట్ అండ్ ఆల్సో టీమిండియా ఫ్యాన్స్ ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాలిక్యులేటర్స్లో మనం లెక్కలు వేయాలి. దానికి కారణం నిన్న టీమిండియా ఆటగారు చేసిన ప్రదర్శన. కనీసం సౌత్ ఆఫ్రికాకి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఒకవైపు చూస్తే ఏమో స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ ఏమో మన జట్టు 280 కొడుతుందా 300 కొడుతుందా అని ముందు మాట్లాడుకుంటున్నారు. కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం మన జట్టు చేసింది కేవలం 111 రన్స్. అండ్ మ్యాచ్ చూస్తే ఏమో 76 రన్స్తో ఓడిపోయింది. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదే అత్యంత పెద్ద పరాజయం మనకు. ఒకవైపు ఏమో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాస్ట్ 3 ఐసీసీ టోర్నమెంట్స్లో కేవలం ఒకటే మ్యాచ్ ఓడిపోయాం. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మన జట్టు ఆడిన ప్రతి మ్యాచ్లో గెలిచింది రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో. ఒకవైపు మనం T20 వరల్డ్ కప్ గెలిచాం, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం. అదే జోరుతో మనం ఈసారి జరిగే T20 వరల్డ్ కప్ హోమ్ ఎడిషన్లో కూడా గెలుస్తాం అనుకున్నాం. కానీ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే మాత్రం కనీసం మన జట్టు సెమీఫైనల్కి వెళ్తుందా లేదా అన్న ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే మనం అలా ఓడిపోయాం నిన్న. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గౌతమ్ గంభీర్ గురించి. గౌతమ్ గంభీర్ తీసుకున్న గ్రేట్ డెసిషన్స్ గురించి. మనందరికీ తెలుసు అక్షర్ పటేల్ ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ద టీమ్. అతడు ఈ T20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్ కూడా. 2024 T20 వరల్డ్ కప్ గెలవడంలో ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు అక్షర్ పటేల్. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఎంతో అద్భుతంగా రాణించాడు, అటు బ్యాట్తో ఇటు బాల్తో. కానీ ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్ గేమ్ అయిన సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మాత్రం గౌతమ్ గంభీర్ అతన్ని కూర్చోబెట్టాడు. అండ్ అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని ఆడిపించాడు. కానీ అలా ఎందుకు? అక్షర్ పటేల్ అద్భుతమైన ఆటగాడు. అటు అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు, అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేస్తాడు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్కి వచ్చేసరికి మాత్రం అతన్ని కూర్చోబెట్టారు. ఎందుకు అంటే చాలా సింపుల్గా చెప్పేశారు. ఆపోజిషన్ టీమ్స్లో 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు, అందుకని అక్షర్ పటేల్ని కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చామని. కానీ అదే ఆపోజిషన్ టీం అయిన సౌత్ ఆఫ్రికాని చూస్తే మాత్రం మన టీంలో 6 లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ ఉన్నా కానీ వాళ్ళు కేశవ్ మహారాజ్ని ఆడిపించారు. ఎందుకంటే కేశవ్ మహారాజ్ వాళ్ళ వెపన్ కాబట్టి. మనకు కూడా అక్షర్ పటేల్ వెపనే, కానీ మన వాళ్ళు అక్షర్ పటేల్ని బెంచ్ మీద కూర్చోబెట్టారు. చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఎంతో అద్భుతమైన ప్లేయర్స్ని ఇలా సరైన రీజన్స్ లేకుండా బయట కూర్చోబెట్టడం వల్ల. మనకందరికీ తెలుసు శ్రేయస్ అయ్యర్ ఎంతో అద్భుతమైన ఆటగాడు. అతడు నెంబర్ 3 ఆర్ నెంబర్ 4లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. కానీ గౌతమ్ గంభీర్కి శ్రేయస్ అయ్యర్కి పడదు అని మనందరికీ తెలుసు. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయని అందరికీ తెలుసు. దానివల్లే 2024లో కప్ గెలిచాక కూడా కోల్కతా నుంచి బయటికి వచ్చేశాడు శ్రేయస్ అయ్యర్. కానీ ఇండియాలో అత్యంత మేటి బ్యాట్స్మెన్లో ఒకడు శ్రేయస్ అయ్యర్. కానీ అతన్ని టీంలోకి తీసుకోవడం లేదు మన టీమిండియా. ఒక 2 వారాల ముందు వరకు మనదే ఈ వరల్డ్ కప్ అనుకున్నాం. కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం మన టీమిండియా పసికూన జట్లపైన చాలా అంటే చాలా కష్టపడి గెలిచింది. గ్రూప్ స్టేజ్లో USA పైన మ్యాచ్లో మనం చాలా కష్టపడి గెలిచాం. నెదర్లాండ్స్తో మ్యాచ్లో కూడా లాస్ట్ వరకు వెళ్ళింది. అండ్ ఆ తర్వాత నమీబియా పైన కూడా మనం త్వరగా వికెట్లు కోల్పోయాం. ఇప్పుడు చూస్తే ఏమో సౌత్ ఆఫ్రికా మీద వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత పెద్ద డిఫీట్ని చెవి చూసాం మనం. అండ్ దానివల్ల మన నెట్ రన్ రేట్ చూసుకుంటే మాత్రం -3.8. ఎస్, మీరు విన్నది నిజమే. మన నెట్ రన్ రేట్ -3.8లో ఉంది. ఇప్పుడు మనం మిగతా 2 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచినా కానీ వేరే జట్లపైన ఆధారపడాల్సి ఉంటుంది. ఆ జట్టు ఈ జట్టుతో ఓడిపోవాలి, అండ్ ఈ జట్టు ఆ జట్టు పైన గెలవాలి, అండ్ ఆ జట్టు ఇన్ని రన్స్తో గెలవాలి, అండ్ ఈ జట్టు ఇన్ని వికెట్స్తో గెలవాలి అని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సెమీఫైనల్ రేస్ అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉండబోతుంది టీమిండియాకి. మరి చూద్దాం కనీసం సెమీఫైనల్కైనా వెళ్తుందో లేదో టీమిండియా. అసలు నిన్న జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ఎందుకు ఓడిపోయిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను నా నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను, ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా మన మీద రివెంజ్ తీసుకుంటారని. ఎంతో రివెంజ్తో ఉన్నాడు డేవిడ్ మిల్లర్. అండ్ ఆల్సో యంగ్ ప్లేయర్స్ అయిన డెవాల్ బ్రేవిస్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఎంతో అద్భుతంగా ఆడుతారని నిన్నటి వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. అండ్ అదే నిజమైంది కూడా. కావాలంటే మీరు నిన్నటి వీడియో కూడా చూడొచ్చు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది సౌత్ ఆఫ్రికా. అండ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ల దాడికి వాళ్ళు 3 వికెట్లు కోల్పోయారు కేవలం 20 రన్స్కి. అక్కడి నుంచి మ్యాచ్ ఈజీగానే గెలుస్తుంది అనుకున్నాం. కానీ అప్పుడు వచ్చాడు డేవిడ్ మిల్లర్ అండ్ డెవాల్ బ్రేవిస్. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రతి ఓవర్లో ఖచ్చితంగా బౌండరీ సాధిస్తూ స్కోర్ని మీదికి తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ అదే ప్లేస్లో మన టీమిండియా బ్యాటర్స్ని చూస్తే మాత్రం ప్రతి ఓవర్లో టుక్ 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 అంటూ ఆడుతూ డాట్ బాల్స్ చేస్తూ ఇంకా రిక్వైర్డ్ రన్ రేట్ని ఇంకా పెంచేస్తున్నారు. హార్దిక్ పాండ్యాని ఖచ్చితంగా పవర్ ప్లేలో బౌలింగ్ వేపియాలి అని నిన్నటి వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. కానీ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ చేసిందేంటి? జస్ప్రీత్ బుమ్రాని అండ్ హర్షదీప్ సింగ్ని వేపించారు బౌలింగ్. అలా వాళ్ళని పవర్ ప్లేలో బౌలింగ్ వేపించడం ద్వారా వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం జస్ప్రీత్ బుమ్రాకి 2 ఓవర్స్ మిగిలి ఉన్నాయి, అండ్ హర్షదీప్ సింగ్కి 1 ఓవర్ మిగిలింది. అలా అంటే వాళ్ళ 3 ఓవర్స్ని ఖచ్చితంగా వాళ్ళు డెత్ ఓవర్స్లోనే వేయాలి. అంటే మిడిల్ ఓవర్స్లో కేవలం వరుణ్ చక్రవర్తి మాత్రమే వికెట్ టేకర్ బౌలర్ మనకు. కానీ డేవిడ్ మిల్లర్ అండ్ డెవాల్ బ్రేవిస్ వరుణ్ చక్రవర్తిని చాలా అంటే చాలా అద్భుతంగా ఆడారు. ప్రతి బాల్ అటాకింగ్ ఆడారు. 6s 4s కొడుతూ స్కోర్ బోర్డ్ ని వేగం పెంచారు. వరుణ్ చక్రవర్తిని ప్రెజర్ లో నెట్టారు. అండ్ దానితో వరుణ్ చక్రవర్తి వైట్ బాల్స్ కూడా వేశాడు.
4 ఓవర్స్లో అతడు 47 రన్స్ ఇచ్చాడు అండ్ కేవలం ఒకటే వికెట్ తీశాడు. అతని ఎకానమీ చూస్తే మాత్రం 11.75, అంటే దాదాపు ఓవర్కి 12 రన్స్ ఇచ్చాడు అతడు. మీకు ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ని పవర్ ప్లేలోనే వాడారు. ఇప్పుడు మీకున్న బౌలర్స్ మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి ఒకడే, కానీ వరుణ్ చక్రవర్తిని ఎంతో అద్భుతంగా ఆడారు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్. ఇక మీకు మిగిలిన బౌలర్స్ ఎవరు అంటే శివం దూబే, హార్దిక్ పాండ్యా అండ్ వాషింగ్టన్ సుందర్. ఇక వాషింగ్టన్ సుందర్ అయితే టీంలో ఎందుకున్నాడో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. ఆల్రెడీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఆల్రెడీ అవుట్ అయిపోయారు ఫస్ట్లోనే, కానీ టీమిండియా మాత్రం అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. కేవలం 2 ఓవర్సే ఇచ్చారు, ఎందుకంటే అతనికి బౌలింగ్ ఇస్తే ఎక్కడ డేవిడ్ మిల్లర్ అతని మీద విరుచుకు పెడతాడని. మరి అలా బౌలింగ్ ఇవ్వడానికి భయపడినప్పుడు మరి ఎందుకు వాషింగ్టన్ సుందర్ని ఆడిపియాలి? అదే ప్లేస్లో అక్షర్ పటేల్ని ఆడిపిస్తే అతను బౌలర్ అంత ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొస్తాడు కదా టీంలోకి. ఇక గట్టి ఆపోజిషన్స్ మీద ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని పవర్ ప్లేలోనే బౌలింగ్ చెప్పివ్వాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో బౌలింగ్ వేయడం వల్ల మనకు హార్దిక్ పాండ్యా కోట త్వరగా ఫినిష్ అవుతుంది. అలా కాదని జస్ప్రీత్ బుమ్రాని 2 ఓవర్లు వేపియడం అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ని 3 ఓవర్లు వేపియడం వల్ల వాళ్ళ దగ్గర ఉంది కేవలం కొన్ని ఓవర్సే. ఇక మిగతా ఓవర్స్ అన్ని హార్దిక్ పాండ్యానే వేయాలి మిడిల్ ఓవర్స్లో. అండ్ మిడిల్ ఓవర్స్లో యాజ్ వెల్ యాజ్ డెత్లో బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చాడు, అంటే ఓవర్కి దాదాపు 11 రన్లు ఇచ్చేశాడు అతను కూడా. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో కొంచెం కంబ్యాక్ ఇచ్చింది. డేవిడ్ మిల్లర్ని అవుట్ చేసింది, యాజ్ వెల్ యాజ్ డెవాల్ బ్రేవిస్ని కూడా అవుట్ చేసింది. కానీ లాస్ట్ ఓవర్లో మనకు హార్దిక్ పాండ్యా 20 రన్స్ ఇచ్చేశాడు సౌత్ ఆఫ్రికాకి. మరీ ముఖ్యంగా లాస్ట్ 2 బాల్స్ అయితే 2 లూజ్ బాల్స్, అండ్ ఆ 2 లూజ్ బాల్స్ని ట్రిస్టన్ స్టెప్స్ మంచిగా ఉపయోగించుకున్నాడు. 2 బాల్లని 2 సిక్స్లు కొట్టి సౌత్ ఆఫ్రికాకి మొమెంటంని అందించాడు ట్రిస్టన్ స్టెప్స్. ఇక మన వాళ్ళు బ్యాటింగ్కి దిగారు. మన టార్గెట్ వచ్చేసరికి 188 రన్స్. పార్ట్ టైం బౌలర్ అయిన మార్క్రమ్కి అవుట్ అయిపోయాడు ఇషాన్ కిషన్, అది కూడా డక్అవుట్ అయిపోయాడు. సరే, అతడంటే ఫస్ట్ ఫెయిల్యూర్ ఈ టోర్నమెంట్లో. ఇంతకు ముందు చాలా మంచిగానే ఆడాడు. ఇక అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే మాత్రం అభిషేక్ శర్మ దగ్గర అసలు కాన్ఫిడెన్సే లేదు. ఫస్ట్లో అభిషేక్ శర్మ ఆడినప్పుడు అంతగా హోప్స్ లేవు అతని పైన, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ఇలాగే ఆడి అవుట్ అయ్యేవాడు. కానీ ఆ తర్వాత SRHకి ఎంతో అద్భుతంగా ఆడేవాడు. అదేవిధంగా టీమిండియాలో కూడా లాస్ట్ 1.5 years నుంచి చాలా మంచిగా ఆడాడు, మంచి స్టార్ట్స్ ఇచ్చేవాడు టీమిండియాకి. కానీ ఈ వరల్డ్ కప్లో మాత్రం అతని దగ్గర కాన్ఫిడెన్స్ మొత్తం డీలా పడిపోయింది. బైలాటరల్ సిరీస్లో అయితే బాల్ని చూసి బ్యాట్ని ఊపితే బాల్ బయట పడేది గ్రౌండ్ బయట. కానీ ఈ వరల్డ్ కప్లో చూస్తే మాత్రం బ్యాట్ అయితే అలాగే ఊపుతున్నాడు, కానీ బాల్ కనీసం బ్యాట్కి తాకడం లేదు. ఇక మన నెంబర్ 3 అండ్ నెంబర్ 4 తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్, వీళ్ళు అసలుకు ఈ వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఒక సూర్యకుమార్ యాదవ్ చిన్న టీం అయిన USA మీద మంచిగా ఆడాడు. ఆ తర్వాత మ్యాచెస్ చూసుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్లో రన్నే బాల్ చేస్తున్నారు వీళ్ళు. పెద్ద పెద్ద క్రికెటర్లు ఏమంటున్నారు అంటే సూర్యకుమార్ యాదవ్ పెద్ద టీంల పైన ఎప్పుడూ కొట్టలేదు, కనీసం ఈ మ్యాచ్లో అయినా కొడతాడా చూద్దామని అనుకున్నారు. కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో కూడా అతడు విఫలమైపోయాడు. అతడు USA, నెదర్లాండ్స్, నమీబియా ఇలాంటి చిన్న జట్లపైన అయితే చాలా పెద్దగా ఆడతాడు, కానీ పెద్ద జట్లపైన మాత్రం అతను చిన్న ప్లేయర్ అయిపోతాడు. శివం దుబే ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే, కానీ అతన్ని మాత్రం ఇంకా అలానే కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని ప్రమోట్ చేశారు. అటు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ సరిగ్గా ఇవ్వలేదు. డేవిడ్ మిల్లర్ కొడతాడన్న భయంతో అతడు కేవలం 2 ఓవర్స్ వేపించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం బ్యాటింగ్కి ముందు పంపించారు అతన్ని. శివం దుబే ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పుడు శివం దుబేని ఎందుకు ముందు పంపించలేదు? నేనైతే వాషింగ్టన్ సుందర్ని చాలా మంచిగా ఆడడం ఒకసారి చూశాను, అది గాబాలో జరిగినప్పటి మ్యాచ్. అది కూడా ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది ఆ మ్యాచ్ జరిగి. ఆ తర్వాత ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ చేయలేదు అతడు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం వాషింగ్టన్ సుందర్కి పెద్ద పీట వేస్తాడు. అక్షర్ పటేల్ లాంటి సీనియర్ ప్లేయర్ని కూర్చోబెట్టి, ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అండ్ ఆల్సో మ్యాచ్ విన్నర్ అయిన అక్షర్ పటేల్ని కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని ఆడిపిస్తున్నాడు గౌతమ్ గంభీర్. ఇక్కడ మనం నిజం చెప్పాలి అంటే ఈ వరల్డ్ కప్లో మనం ఒక మ్యాచ్ సరిగ్గా గెలిచాం, అదే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్. అండ్ ఆ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వలన గెలిచాం, ఇండివిజువల్ బ్రిలియన్స్ వల్ల గెలిచాం. అదే ఇషాన్ కిషన్ ఆడిన అద్భుతమైన నాక్తో గెలిచాం. ఒకవేళ ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్లో కనుక మంచి స్కోర్ చేయకపోతే మాత్రం టీమిండియా ఆ మ్యాచ్లో కూడా కష్టపడి గెలిచేదేమో. ఇక మిగతా చిన్న టీమ్స్ పైన కూడా అదే చేసింది అనుకోండి, కష్టపడి గెలిచింది. ఇక్కడ పెద్ద టీం అయిన సౌత్ ఆఫ్రికాతో చూస్తే మాత్రం చాలా అవమానకరంగా ఓడిపోయింది. పాకిస్తాన్కి ఆడిన మొహమ్మద్ ఆమీర్ ఏమన్నాడు అంటే మ్యాచ్ కంటే ముందు ఖచ్చితంగా ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది, ఇండియాలో అంత దమ్ము లేదు అని అన్నాడు. అండ్ దాన్ని మన టీమిండియా ప్లేయర్స్ నిజం చేశారని చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్ తర్వాత మీకేమనిపిస్తుంది? టీమిండియా అసలు కనీసం సెమీఫైనల్కైనా క్వాలిఫై అవుతుందా, లేకపోతే సూపర్ 8లోనే ఎగ్జిట్ అవుతుందా? మన టీమిండియా ఇక్కడి నుంచి సెమీఫైనల్కి వెళ్ళాలంటే మిగిలిన 2 మ్యాచెస్లో 2 గెలవాలి అండ్ వెస్టిండీస్ అండ్ జింబాబ్వే పైన మనం ఆధారపడి ఉండాలి. నేను ఇప్పటి వరకైతే ఒకసారి కూడా అనుకోలేదు ఇలాంటి అద్భుతమైన టీం ఇలా ఆడుతుందని. ఒకవేళ మనం కనీసం సెమీఫైనల్ కూడా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ పైన యాజ్ వెల్ యాజ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన వేటు పడబోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎంతో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు, ఎంతో అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం పేరుకు దగ్గర ప్రదర్శన రావడం లేదు. అంటే దాని అర్థం లోపం మేనేజ్మెంట్లో ఉంది. ఇలా పెద్ద పెద్ద మ్యాచెస్లో చిన్న చిన్న తప్పులు చేయడం వలన రిజల్ట్స్ కూడా ఇలాగే ఉంటాయి. మంచి ప్లేయర్స్ని టీంలోకి తీసుకోపోవడం, మంచి ప్లేయర్స్ని టీంలో ఆడుతున్నా కానీ వాళ్ళని బెంచ్ మీద కూర్చోబెట్టడం వలన రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి.
ఇక విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్ చూశాక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు ఏమో, మనం ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించామని, కనీసం ఆడితే ఈ మ్యాచ్ అయినా గెలిపించే వాళ్ళమని. ఎందుకంటే మనం ఆడుతుంది హోమ్ వరల్డ్ కప్లో 2023లో ఆడినప్పుడు మన టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడింది, అన్ని మ్యాచెస్ గెలిచింది ఫైనల్ వరకు. కానీ ఇక్కడ T20 వరల్డ్ కప్లో చూస్తే మాత్రం కనీసం మనం ప్లే ఆఫ్కి వెళ్తామా లేదా అన్న అనిశ్చితికి మొదలైంది ఇప్పుడు. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్లో ఏమవుతుందని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.